హలో అండి. ఈరోజు నుంచి మీ అందరికీ కథలు చెప్పబోతున్నాను. ఈరోజు మీ ముందుకు ఒక చిన్న కథతో వచ్చేసాను. ఎలాంటి కథ అంటే, రామాపురం అనే ఊరిలో గోపన్నకు మేకల మంద ఉంది. ప్రతిరోజు ఆ మేకలను మేత కోసం అడవికి తీసుకెళ్ళేవాడు. ఆ మందలో ఒక మేకకు ఒక పిల్ల మేక పుట్టింది. పుట్టిన పిల్ల అప్పుడప్పుడు మంద నుంచి బయటికి వెళ్ళిపోయేది. ఆ విషయం గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది. అడవిలో క్రూర మృగాలుంటాయి. మంద నుంచి మాత్రం బయటికి వెళ్ళకు అని. ఒకరోజు అలా వెళ్తుండగా గట్టిగా హెచ్చరించింది. అయితే తల్లి తనపై కావాలనే కోప్పడుతుందని, బయట చాలా అందంగా ఉంటుందని, తన సంతోషానికి అడ్డం చెప్తుందని తల్లిపై కోపం పెంచుకుంది. ఒకరోజు తల్లి చూడనప్పుడు మంద నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఒంటరిగా తిరుగుతున్న పులికి కనిపించడంతో ఆ పిల్ల మేక మీద పడి తినేసింది. దీనివల్ల నీతేంటంటే, పెద్దలు ఏది చెప్పినా అది పిల్లల మంచి కోసమే. వాళ్ళ సంతోషాన్ని అడ్డుకోవాలని కాదు. లేకపోతే పిల్లల మీద ఎటువంటి నమ్మకం లేదని కాదు. ఇప్పుడు జరుగుతున్న సిట్యుయేషన్స్ వల్ల గానీ, సొసైటీ వల్ల గానీ అలా అంటారు. ఇలా ఎందుకంటున్నారు అని వాళ్ళ మీద కోప్పడకుండా, అది నిజమే కదా అని ఆలోచించి ముందడుగు వేయడం ఎప్పటికైనా మంచిది. బాయ్ గైస్.